మెంతులు, ఆవాలు, జీలకర్ర. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైము మేము నెల్లూరు చేపల పులుసు చేసాము కదా, అది వీడియో చూసి చాలామంది కింద అయితే కొన్ని కామెంట్లు అయితే చేశారు. కొరమీను చేయండి అని చెప్పేసి అయితే చెప్పారనమాట. కొరమీను అనేది ఒక డిఫరెంట్ ఒకే ఒక ముళ్ళు ఉంటుంది, అది చాలామందికి తెలుసు. సో ఈరోజు నేను ఆ కొరమీను కోసం తిరిగి ఒక కొరమీను అయితే దొరికింది. 40 రూపాయలకైతే కొన్నాను. అది ఎంత లేదో ఒక 1/2 కిలో ఉంటుంది అనమాట. అదే పనిగా ఆ వీడియో పెట్టాలని చెప్పేసి అయితే ఆ కొరమీను తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి, నేను కాదు ధనమ్మ, చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళన్నిటికీ ఆమె చేస్తుంది, మా బంధువుల అన్నింటిలో కూడా. ఆమె మన దగ్గర ఉండటం చాలా అదృష్టమే నాకు, ఎందుకంటే ఈ కూరలన్నీ ఆమె చేసి పెడతా ఉంటుంది. ఆదివారం వస్తే మంచి కూరలు అయితే చేస్తూ ఉంటుంది. మిగతా అప్పుడు ఆమె డ్యూటీకి వెళ్ళిపోద్ది అనమాట. ఆదివారం మాత్రం ఆమెకు సెలవు. సో ఆమెకైతే ఇచ్చాను నేను. అవి క్లీన్ చేసి మొత్తం కూరంతా సూపర్గా చేసింది. బట్ లాస్ట్లో రాజు మామిడికాయ మర్చిపోయావు, మామిడికాయ తేలేదు ఏంది అనేసింది. అమ్మ బడవా అని చెప్పేసి మళ్ళీ నెల్లూరు అంతా తిరిగి మామిడికాయ దొరకలేదు. మార్కెట్కి వెళ్ళి ఉంటే దొరికిండేది. అంత దూరం ఎవరు వెళ్ళలేరు కదా, మేము ఇక్కడ చివర ఉన్నాం, నెల్లూరు చివరిలో ఉన్నాం కాబట్టి అంత దూరం ఎందుకులని చెప్పేసి అలాగే అడ్జస్ట్ చేసుకున్నాము. కూర మాత్రం వేరే లెవెల్. బట్ మీరు చేసేటప్పుడు మాత్రం లాస్ట్లో ఆ కూరను దించేటప్పుడు ఒక్క మామిడి దెబ్బ మాత్రం వేసుకోండి. అలాగే కొంతమంది కొన్ని రకాల డౌట్లు అయితే అడుగుతూ ఉన్నారు. భయ్యా 1 కేజీ చేపలకి ఎంత టమాటాలు వేయాలా, ఎంత చింతపండు వేసుకోవాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. దానికి లిమిట్ ఏం లేదు. మీరంతా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందని చూస్తారు కదా, ఉప్పు కారం పులుపు సరిపోయిందని చూస్తారు కదా. సో అక్కడ మీరు చూసుకోవాలా. అది రెగ్యులర్గా చేసే వాళ్ళకి, ఎప్పుడు చేపల కూరలో అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, పులుపు సరిపోయిందా అని చెప్పేసి. సరిపోకపోతే అక్కడ అన్నీ యాడ్ చేసుకుంటారనమాట. మేమైతే అన్నీ ఒకసారి కలిపి పెట్టేస్తాం పొయ్యి మీద. కొంతమంది అయితే తాలింపు వేసి తాలింపులో పెడతారు. మేము తాలింపు సెపరేట్గా దీంట్లోనే కలిపేసి పెట్టేస్తాం అనమాట, ఎందుకంటే ముక్క చెదరకూడదని చెప్పేసి. అదే. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం రిక్వెస్ట్ అనమాట, మనది కొంచెం ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 300 అబోవ్ దాటిపోయినాం అనమాట 1 మంత్లోనే. అంతవరకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు. బట్ మనది ఇంకా రీచ్ కావాలా, కొన్ని వీడియోస్ ఇంకా చూడలేదు చాలామంది. సో మనది నెల్లూరు చేపల పులుసు కాబట్టి, ఇంకా నెల్లూరు వాళ్ళం కాబట్టి ఇంకా అన్ని నెల్లూరు చేపల పులుసులే ఉంటాయి. మేము చేసి ఏ కూర అయినా సరే 3 రోజులు 4 రోజులు అయితే నిల్వ ఉంచుకోవచ్చు. అది మిగతా వాళ్ళు నాకు తెలియదు. కొంతమంది ఎర్రగడ్డలు ఏవేవో వేస్తారనమాట మసాలాలు, అవి ఒక్కరోజే ఉంటాయి. ఈ 3 డేస్ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చట్టి అంటే మట్టి పాత్రలో చేస్తే ఇంకా ఒక 1 వీక్ దాకా నిల్వ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు రోజుల్లో ఎవరు మట్టి కుండలు యూజ్ చేస్తున్నారు, వీడియోస్ కోసం మాత్రమే కొంతమంది యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజులు అయితే పోయినాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి మీరు ఇలానే ట్రై చేయండి. లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థం అవుద్ది, ఏం మిస్ చేసుకోవద్దు. రెసిపీ అంతా ఒకటే, కొర్రమీను కొంచెం డిఫరెంట్ అనమాట. ముక్క చెదరకూడదు కదా. ఓకే, ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ తీసుకోండి. అలా తోముకోవాలి. నా ఛానల్లో ఉంది, మీ ఛానల్లో కాదు. అలా తోముకోవాలి. కట్ చేయి, కనపడుతుంది అన్నప్పుడు నల్లగా ఉంది, తెల్లగా వచ్చింది. ఇప్పుడు దాన్ని కట్ చేద్దాము.
బిఆర్ఎస్ ఉండమే పైకి పెట్టి చూడు, మళ్ళీ కింద కత్తి పెట్టే తీసుకుంటున్నావు నువ్వు. ఇంకా పోసుకోవాలి కూరలు. చేపలు బాగా కలుపుకున్నాం కదా, దాంట్లో కొత్తిమీర, ఒక మట్ట, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, ఉప్పు, చింతపండు నానేసుకొని మెత్తగా తీసుకొని దాంట్లో రసం పోసుకోవాలి. ఇది పులుసా? చింతపండు పులుసు. దాంట్లో ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా తీసుకొని దాంట్లో కలిపి పెట్టుకొని ఎర్రగడ్డ, టమాటా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, తిరగమాతలు వేసుకొని దాన్ని బాగా వాడుచుకొని ఈ పులుసు ఎత్తి దాంట్లో పోసుకోవాలి. ఓకే. దాంట్లో ఒక మంట ఉడికినాక కొద్దిగా మనం ఉప్పు చూస్తే సరిపోయిందా లేదా తెలుసుకొని కాలంది ఏదైనా మళ్ళీ స్పూను వేసుకోవచ్చు. ఉప్పు, 2 మట్టల కొత్తిమీర, 2 స్పూన్లు కారం, లైట్గా అంత చింతపండు, దానికి ఎంత మిగతా సరిపోతుందో అంత అవన్నీ కలిపి పక్కన పెట్టుకొని ఎర్రగడ్డ, టమాటా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ నూనెలో బాగా వేయించుకొని ఆ తిరగమాత ఎత్తి దీంట్లో పులుసులో పోసుకొని లైట్గా సన్న మంట మీద ఉడకబెట్టినాక ఒక 10 నిమిషాలు దాన్ని ఉప్పు చూస్తే దాని చేసి ఏమన్నా తగ్గితే అప్పుడు వేసుకునే దానికి మనకు అవకాశం ఉంటుంది. మిగతా ముందు మొత్తం కంప్లీట్గా వేసుకోవద్దు. పానీ పడ్డ పని చేస్తున్నారు మీరు స్పీడ్గా కట్ చేస్తున్నారు. పానీ కట్ చేసిన పంట పని చేయాలి. ఇంట్లో అవసరం సార్ నూనె కలగదా కొరమే చాపలు టమాటా కలగదా చాలు. 2 స్పూన్లు నూనె, దాని కూరను బట్టి ఎంత చేప ఉండదా ఎంత అని. ఏం చేప అంటే కొరమేను మే కొరమేను చేప. 2 స్పూన్లు నూనె, దాంట్లో ఆవాలు రసని, మెంతులు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, తెల్లవాయ 2, కరివేపాకు 4 మాటలు, ఒక పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, అవుతుందా అరసుకొని నూనె వేసుకోవాలి.
సన్నగా కోసుకొని మెత్తగా రసం వచ్చేటట్టు పిసుక్కుంటే దబ్బలు దంట లేకుండా గుజ్జు బాగా వస్తుంది. ఎర్రగా దోరలాగా వేగినాయి కదా, చూడండి దీంట్లో టమాటా రసం దబ్బలుగా వేసుకుంటే అది అన్నంలో కలుపుకునేటప్పుడు చెత్తగా ఉంటుంది. దానివల్ల ఇట్లా వేసుకొని తిరగమాత వేసేసినాక టమాటా రసం పోసినాక ఒక మట్ట కొత్తిమీర టమాటా రసం ఒక 5 నిమిషాలు ఉడికినాక ఈ చేపల పులుసు ముక్కలు పులుసు దాంట్లో వేసేసుకోవాలి. ఇది ఇందాక కొద్దిగా పోసాం కదా పులుసు, అది సాలకపోతే కొద్దిగా మనం చేయగడుక్కున్న నీళ్ళు దాంట్లో వేయాలి. అది కూడా అవన్నీ వేసి ముక్కలు అన్నీ పులుసు అన్నీ పోసినాక కలుపుకున్నాక కొద్దిగా ఉప్పు చూడాలి. ఈ ఉప్పు తీసుకొని వేసుకోవాలి. చాలు ఉప్పు చూస్తుంది. కారం కూడా లైట్గా తక్కువ ఉంది. మనకు ఏది తక్కువ అనిపిస్తే అది కొద్దిగా లైట్గా పైన అట్టు వేసుకొని కలుపుకోవచ్చు. ఇది కొరమేను చేప. దీన్ని ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగుంటుంది. అన్ని చేపల మీద మిగిలి చేప ఇది. అంత మీద పెట్టుకొని దీన్ని పులుసు బాగా ఉడకాలి. మూత అట్లా వేస్తే కాసేపటికి బాగా ఉడుకుతుంది. దగ్గరకు కొరమేను చేప ఇది పులుసు అన్నీ టేస్ట్ చేసేసినాక ఇది అయిపోయింది. ఇంకా దించి పెట్టుకొని ఇంకా ఏడేడుగా అన్నం వండుకొని వేసుకొని తింటే ఉంటుంది.